అర్థమైంది. మధు డన్. యా హాయ్ హాయ్ అక్క. హాయ్ మధు, చాలా చాలా బాగున్నావు, ఆల్రెడీ స్క్రీన్ మీద చూసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా చెప్పినప్పుడు అండ్ షూట్ చేస్తున్నప్పుడు నీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి? అంటే మీకు బైక్ రైడ్ చేయడం రాదా? ఓన్లీ రోషన్ ఒక్కడే బండి నడిపాడు. వాట్ ఈస్ ద రీజన్? యా సినిమా డైరెక్టర్ అని చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. లైక్ ఇమాజిన్ చేసుకుంటేనే చాలా బాగుంది. సో షూట్ చేసే టైంలో ఏంటంటే అది చాలా కష్టం డ్రైవ్ చేయడానికి. సో ముగ్గురం డ్రైవ్ చేసాం. బట్ రోషన్కి ఏంటంటే బాగా అలవాటు అనమాట డ్రైవింగ్. సో తను మోస్ట్లీ నేను చేసా కానీ పడేసా అనమాట ఒకసారి. సో అందుకే అప్పటి నుంచి రోషనే మెయిన్గా తన్ని డ్రైవ్ చేయడానికి ట్రై చేశాడు. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ వాంట్ అదర్ 2 people టు ఆల్సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి. నా క్యారెక్టర్ దీంట్లో నేను సాన్విక్ మదర్ని. యా అండ్ తెలీదు డైరెక్టర్ గారు నువ్వు ఇలా మదర్ చేయాలి, ఇలా సాన్విక్ అనగానే నేనే చేయగలనా ఏంటి సాన్వికి తను చాలా అని. బట్ చెప్పినట్టు అమలాపురంలో చాలా ఎంజాయ్ చేసాము. సో తను చాలా కంఫర్ట్ ఇచ్చిందనమాట. అంటే నేను ఇప్పుడే చేస్తున్నాము అనే ఇది లేకుండా తను చాలా ఫేమస్ కదా. తను లేదంటే సాన్వి అంటే తెలియని వాళ్ళు లేదు, తన డ్యాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ తెలియని వాళ్ళు లేరు కదా. సో బట్ స్టిల్ తను చాలా కంఫర్ట్ ఇచ్చింది. ఈవెన్ టీం వీళ్ళందరూ మేమందరం ఒకే దగ్గర ఉండటము, కలిసి చేయటము, అది చాలా మెమరీ అనమాట, మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అది. సూపర్ సూపర్. మీరు యా సో అందరికీ ఫ్రెండ్స్ ఉన్నట్టే ఒక పొడుగు ఫ్రెండ్కి పొట్టి ఫ్రెండ్ లాగా. సో నేను కూడా సేమ్ యా సింధు సాన్వి ఇద్దరు సేమ్ హైట్, నేను ఒక పొట్టి ఫ్రెండ్ క్యూట్ ఫ్రెండ్ లాగా. సో కానీ నిహాల్ని చాలా అంటే చాలా తిట్టాను సినిమాలో. సో అంటే లైక్ ప్రొటెక్టివ్ ఫ్రెండ్ కదా. సో అలాగా నిహాల్ ఈమెకి లైన్ వేస్తే నేను తిట్టడం, ఎక్కువ చెప్తున్నానా ఏం లేదు. సో అలా అనమాట. అండ్ అసలు వీళ్ళిద్దరూ సూపర్ డాన్సర్స్. నేనైతే వాళ్ళని మ్యాచ్ చేయలేకపోయినా. అంటే ఎక్కువ మేము 4-5 days వర్షంలోనే డ్యాన్స్ చేసాము. సో షీజ్ లైక్ బురదలో ఫుల్ అంటే ఫుల్ చేసాము. ఇట్ వాజ్ అంటే కష్టం, ఎట్ ద సేమ్ టైం ఫుల్ ఎంజాయ్ చేసాము. వాళ్ళిద్దరైతే గ్రేట్ డాన్సర్స్. వాళ్ళ డ్యాన్స్ ఇంకా సూపర్ అంటే సూపర్ ఎనర్జెటిక్ ఉంటుంది. అండ్ స్టీవ్ కూడా అన్నట్టు ఇట్స్ మా మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఒక ఫ్రెండ్షిప్స్లో ఒక ఫ్రెండ్ ఎలా ప్రొటెక్టివ్గా ఉంటారు అలాగా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ, ఎవ్రీథింగ్ ప్రతి ఎలిమెంట్ ఉంటుంది. సో ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో యా థ్యాంక్ యూ. సాన్వి గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీ కర్లీ హెయిర్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇవాళ స్ట్రైట్నింగ్ చేసుకున్నానని తిడతారు ఇప్పుడు మీరు నన్ను. అంటే ఏంటి, ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా లేదంటే ఏంటండి ఇదా? మా మమ్మీ అన్నారండి ఎప్పుడు కర్లీ హెయిర్ అని ఏమన్నా చేసుకో అలా డిఫరెంట్గా అన్నారు. ఇలా చేశారు, బాగాలేనా? మీకు ఓకే, ఎలా ఉన్నా ఓకే వాళ్ళకి. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఈ ఫిల్మ్ కూడా మీకు ఏమో మళ్ళీ నీకు సెపరేట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. కాదు ఒకటే నిహాల్ గారు